Hello everyone, welcome to my channel Na Abhiruchi. I'm Veena and this is my cooking channel. How are you all? I hope you're all doing well. ఈ రోజు ఎంతో టేస్టీ డెలిషియస్ ట్రెడిషనల్ ఫేమస్ అవర్ ఓన్ ఇడ్లీ రెసిపీ షేర్ చేస్తున్నాను. అయితే ఫుల్ కుకింగ్ ప్రాసెస్ నేను చెప్పట్లేదు, కొన్ని టిప్స్ మాత్రమే. స్పాంజీ ఇడ్లీస్ ఎలా చేయాలో షేర్ చేస్తాను. ఎందుకు అంటే ఫుల్ ప్రాసెస్ చాలా మంది అండ్ ప్రొఫెషనల్ కుక్స్ చెప్పిన ప్రాసెస్ ఆన్లైన్లో చాలా ఉన్నాయి. సో ఫాలో అవ్వండి. మళ్ళీ సేమ్ ప్రాసెస్ నేను చెప్పడంలో మీనింగ్ ఉండదు కాబట్టి కొన్ని టిప్స్ స్పాంజీ అండ్ సాఫ్ట్ ఇడ్లీస్ ఎలా చేయాలో నాకు తెలిసిన టిప్స్ మీకు చెప్తాను. సో లెట్స్ డైవ్ ఇన్ టు ద ఫస్ట్ టిప్. స్పాంజీ ఇడ్లీస్ రావడానికి ఫస్ట్ టిప్ ఏంటి అంటే మినపప్పుని ఓన్లీ 2 or 3 hours నానబెట్టాలి. ఎక్కువ నానబెడితే జిగురు అనేది పోతుంది, కాబట్టి ఎక్కువగా నానబెట్టకూడదు. సో ఇక్కడ మీరు కేర్ తీసుకోవాలి. సెకండ్ టిప్ ఏంటి అంటే నానబెట్టిన ఇడ్లీ రవ్వను గట్టిగా పిండి రుబ్బిన పప్పులో యాడ్ చేయాలి. ఇలా చేయకపోతే పిండి కన్సిస్టెన్సీ అనేది మారిపోతుంది. సో ఇది కూడా మీరు కేర్ తీసుకోవాలి. థర్డ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ టిప్ ఏంటి అంటే ఇడ్లీ బ్యాటర్ని మంచిగా పులవనివ్వాలి. మంచిగా ఫెర్మెంట్ అయితేనే ఇడ్లీస్ వేస్తే స్పాంజీగా వస్తాయి. పులవకుండా వేస్తే మీరు ఎంత కరెక్ట్ కొలతలు తీసుకున్నా అవి గట్టిగానే వస్తాయి. పులిసిన మినపప్పునే ఇడ్లీస్ వేసుకోవాలి. ఇది మీరు చాలా కేర్ తీసుకోవాలి, లేకపోతే మీ ఇడ్లీస్ అనేవి స్పాంజీగా రావు. సో ఈ 3 టిప్స్ పాటించారు అంటే సాఫ్ట్ అండ్ స్పాంజీ ఇడ్లీస్ మీ సొంతం. సో ఇలా ట్రై చేయండి అండ్ మీకు తప్పకుండా ఎలా వచ్చిందో నాతో షేర్ చేయండి. అండ్ డౌట్స్ ఉంటే కూడా యూ కెన్ ఆస్క్ మీ. నాకు తెలిస్తే డెఫినెట్గా చెప్తాను. సో ఇడ్లీస్ గురించిన కొన్ని టిప్స్. Lastly, stay tuned to my channel for more interesting videos like this, and like it, share it, and do not forget to subscribe to my channel Na Abhiruchi. Thank you very much.